హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మన బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డోరీస్ అదే లట్కన్స్ వేసుకుంటాం కదండి. సో ఆ లట్కన్స్ అనేవి చాలా ట్రెండీ అనమాట. కొత్త రకం లట్కన్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలి, అసలు సూయింగ్ మిషన్తో పని లేదు. ఓకేనా, సూయింగ్ మిషన్తో పని లేకుండా నార్మల్ నీడిల్తోనే మీరు అంత అందమైన లట్కన్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో దానికోసం ఈ 2 క్లాత్స్ తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో మరి మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోవడం వల్ల అవి రికమెండేషన్స్లోకి వెళ్ళటం లేదనమాట. సో అందుకని చెప్పి వ్యూస్ తగ్గిపోయి మీరు లైక్ చేస్తున్నట్టయితే కనుక నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే అండి, ఫస్ట్ ఈ 2 కాంబినేషన్స్ అన్నాను కదా కలర్స్. సో ఎలా తీసుకోవాలంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే 2 లట్కన్స్ అనేవి మనం వేసుకుంటాం కదా. సో ఆ రెండింటి కోసం ఏంటంటే ఇప్పుడు ఈ కలర్, ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఇది 2. ఓకేనా, ఇప్పుడు కట్ పీసెస్ నేను ఏదైతే కట్ చేస్తానో ఇవి 2, అలాగే పింక్ తీసుకున్నాను కదా అవి ఒక 2 అనమాట. ఆ 2 ఎలా తీసుకోవాలి అంటే చూడండి, 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ తీసుకోండి. 4x4 అనమాట ఈ లట్కన్స్. అంటే నేను 4x4 చెప్తున్నాను, మీరు ఇంకొంచెం పెద్దగా కావాలంటే సైజ్ పెంచుకోండి. ఎంత పెంచుకున్నా సరే టోటల్ 4 సైడ్స్ కూడా మీకు సమానంగా ఉండాలన్నమాట. అది స్క్వేర్ లాగా తీసుకోవాలి. ఓకేనా, ఓకే అండి. 2 కలర్ కాంబినేషన్స్ మీరు ఏ 2 కలర్స్ అయినా తీసుకోండి. ఈ ఒక కలర్ ఒక 2, ఇంకొక కలరు ఇంకొక 2 కావాలన్నమాట. ఓకేనా, ఇది కట్ చేసేద్దాం. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక 4 పీసెస్ ఇవి. అలాగే మనకి డోరీస్ అనేవి రెడీమేడ్ దొరుకుతున్నాయండి బయట. ఓకేనా, ఇవైతే నేను మిషన్ మీదే కుట్టాను, బట్ మిషన్ మీద ఈ డోరీస్ కుట్టుకోవాలి అనేది ఇదేమీ లేదు, రెడీమేడ్ కూడా దొరికేస్తున్నాయి. అందుకనే మిషన్తో పని లేకుండా నార్మల్ నీడిల్ చేతి సూత్తోనే ఈ లట్కన్స్ అనేవి మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి రెడీమేడ్ దొరుకుతున్నాయి, తీసుకోండి. తీసుకొని 2, అలాగే ఈ ఒక 4, అంటే ఏ కలర్ మీరు తీసుకున్నా కూడా ఒక కలర్ 2, ఇంకో కలర్ 2 కట్ చేసాక ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి, గోల్డ్ డోరీ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ గోల్డ్ చేద్దాము, తర్వాత పింక్ చేద్దాం. ఓకేనా, చేసేద్దాం. ఒక 2 పక్కకు తీసేసి 2 ఉంచుకొని చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది గోల్డ్ కదండి, దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయండి. ఓకేనా, ఫోల్డ్ చేసి ఈ మధ్యలో దీన్ని ఇలా పెట్టండి. ఓకేనా, మీరు ఏదైతే డోరీ చేసుకున్నారో దాన్ని ఇలా పెట్టండి. పెట్టి ఇలా, ఓకే, అలాగే ఇంకొకటి కూడా ఇలా. ఓకేనా, అటు ఇటు పెట్టి చూడండి, మీరు ఎలా స్టిచ్ చేయాలంటే ఇలా క్రాస్గా స్టిచ్ చేయండి. ఓకేనా, సో ఇలా పెట్టుకొని కర్వ్ లాగా స్టిచ్ చేయాలన్నమాట. చేతి సూత్తోటి స్టిచ్ చేద్దాం. ఓకే, ఈ థ్రెడ్ సెంటర్కి ఉండేలాగా చూసుకోండి, కదిలిపోతుంది. ఓకేనా, ఇది ఇలా ఈ చివరికి, ఇది కూడా ఈ చివరికి. ఓకేనా, ఈ చివరికి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని
ఇలా కర్వ్ గీసాను కదండి నేను. ఓకే, ఈ కర్వ్ని ఇప్పుడు మనం హ్యాండ్ నీడిల్ తోటి స్టిచ్ చేసేద్దాం. ఇలా ఆ స్టిచ్ కూడా ఈవెన్ స్టిచ్చింగ్, కిందకి పైకి కిందకి పైకి లాక్కుంటాం కదండి మనం, అలాగా లాక్కుంటూ వేసుకోండి. ఓకేనా, ఇది జరిగిపోతుంది. మనం ఇలా పెట్టుకున్నప్పుడు జరిగిపోకుండా కరెక్ట్గా సెంటర్కి పట్టుకొని స్టిచ్ అనేది దాని మీద కూడా వేసుకోవాలి. ఓకే, ఇటు నుంచి ఇటు కుట్టేశారు కదండి. కుట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని గట్టిగా ఇలాగా దగ్గరికి లాగండి. ఓకేనా, మీకు అందుకనే కుట్టు అనేది అలా వేసుకోమని చెప్పాను. తెగిపోయింది. సరే, ఇలా పెట్టుకోండి. నేను లాగుతున్నప్పుడు దారం తెగింది, పర్వాలేదు. సో దీన్ని ఏంటంటే మనం గట్టిగా ఇలాగా నాట్ అనేది వేసేసుకోవాలన్నమాట. మీకు సాటిన్ ఆ టైప్ క్లాత్స్ అనుకోండి ఈజీగా జరిగిపోతాయి. బట్ ఇదేంటంటే రా సిల్క్ కాబట్టి దారం లాగినప్పుడు క్లాత్ మనకి దారం కంటే చాలా బలంగా ఉంటుంది కాబట్టి తెగింది. బట్ నో ప్రాబ్లం, తెగితే ఇలా కవర్ చేసుకోండి. ఓకేనా, ముడి వేసేద్దాం. వేసారు కదా. మీకు ఇంకా అది ఊడిపోద్దని భయం ఉంటే పువ్వులు మాల కట్టడానికి మనం ముడి వేస్తాం కదండి, సో అలాగా వేసేయండి, అస్సలు ఊడదు. ఓకేనా, వేసిన తర్వాత దీన్ని కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా కట్ చేసేయండి. ఈ మధ్యలో మనం ఏదైతే డోరీ పెట్టుకున్నామో దాన్ని తప్ప మిగతా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. ఓకేనా, కట్ చేశారు కదా. కట్ చేసిన తర్వాత ఇదేదైతే ఉందో మనం స్టిచ్ చేసింది, ఓకే, ఈ స్టిచ్ చేసిన పార్ట్ని తిరగేసేయండి. చూడండి, మీకు అది రోజ్ బడ్ షేప్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి పెడదాం దీనికి. ఇంకొకటి ఎలా పెట్టాలి అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. సేమ్ ఫోల్డ్ చేసి ఇక్కడికి దీన్ని ఇలా పెట్టండి కరెక్ట్గా సెంటర్. ఓకేనా, పెట్టి మళ్ళీ సేమ్ దీన్ని ఇక్కడికి ఈ చివరికి, దీన్ని ఈ చివరికి. ఓకేనా, పెట్టుకొని ఓకే మళ్ళీ సేమ్ ఇలాగా కర్వ్ లాగా కుట్టుకోండి. చూడండి, ఇది సెంటర్కే ఉండేలాగా చూసుకోండి. చూసుకొని ఓకేనా, చూసుకొని కర్వ్ లాగా స్టిచ్ చేసేయండి. చేసేద్దాం. కుట్టారు కదండి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇందాకలాగే చక్కగా లాగేసేయండి దాన్ని. మీరు ఎంత బాగా దాన్ని లాక్కుంటే మీకు షేప్ అనేది అంత బాగా వస్తుంది అన్నమాట. రోజు
రెండు పక్కల సమానంగా వచ్చింది అనుకోండి. సో నేను అదే అంటున్నాను, క్లాత్ స్మూత్గా ఉంటే మాత్రం మీకు చాలా బాగా వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ తెగిపోయింది, సో నేను చుట్టేస్తున్నా మళ్ళీ దీన్ని. ముడి వేసి మళ్ళీ సేమ్ ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేయండి. కట్ చేశారు కదా, కట్ చేసిన తర్వాత ఈ రోజ్ని మళ్ళీ తిరగేయండి. సో చూసారు కదండి, రెండు తిరిగేస్తే మనకు షేప్ అనేది ఇలా వచ్చింది. మీకు ఈ పింక్ ఇంకొంచెం దీని మీదకి వస్తే బాగుంటుంది అనిపిస్తే ఇది పెట్టినప్పుడు పొజిషన్ అనేది కొంచెం పైకి పెట్టుకోండి. ఓకేనా. కరెక్ట్గా మీకు షేప్ అనేది మీకు కావాల్సినట్టుగా వస్తుంది అనమాట. ఓకే. ఇంకొంచెం కిందకి జరిపితే మాత్రం బాగోదు, గ్యాప్ వచ్చేస్తుంది రెండింటికి. సో ఇలాగ మీరు ఎన్నైనా సరే వేసుకోవచ్చు. ఒక 4 వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఓకేనా. సో కొత్త టైపు లట్కన్స్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్